ఏం చేస్తుంటారమ్మా మీ అబ్బాయి? ఇప్పుడు ప్రస్తుతానికి అంటే చేపల మార్కెట్లో మా చేపల కాడికే పోతాడు. పోనే పోతుండే ఈయన. వాళ్ళ ధర పని చేయడం ఏంది, వీళ్ళ ధర పని చేయడం ఏంది. నేను ఉన్న రోజులు నేను చూస్తా ఇట్లా ఏదో ఒకటి మాట్లాడడం, వాళ్ళని చేయకుండా మా డాడీ ఇట్లా అన్నాడు కదా వాళ్ళు ఒకటి ఉండడం అట్లా చేస్తుండే. పెద్దయినా సీజరింగ్ చేస్తాడు. ఆయనకు కూడా కొంచెం ఇక్కడ రాడుందమ్మా. ఏం అంటే భోజన పని చేయలేడేమి. అది పరిస్థితి. నాకు ముఖాలు నొప్పి, నాకు ఆపరేషన్ చేస్తారా, నాకు 4 లక్షలు కావాలంటే నేను 4 లక్షలు నేను ఎవరిని అడగాలి? ఆయన అంటే సినిమాలో పని చేసి కాబట్టి ఆయనకి ఇచ్చారు. అది పరిస్థితి అమ్మా. అంటే చాలా మందికి ఇన్ని సినిమాలు చేస్తున్నారు, చాలా డబ్బులు వచ్చి ఉంటాయి, చాలా ఆస్తులు ఉంటాయి, వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు అనే ఒక పాయింట్ జనాల్లో ఇప్పటికీ అదే ఆడుతున్నారమ్మా. ఇప్పుడు కూడా మా చుట్టాలైనా ఎవరైనా అదే అంటారు. వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, మస్తు డబ్బులు ఉన్నాయి. మా దగ్గర మస్తు డబ్బులు ఉంటే వాళ్ళ వీళ్ళకి ఫోన్ చేసి మాకు పూజ చూపించేడుతుంది, మా ఆయనకు ఏమైనా హెల్ప్ చేయమని ఎందుకు అడుగుతున్నామా నేను. ఇప్పుడు కూడా మా వాళ్ళ చుట్టాలు కూడా ఇవ్వాలనుకుంటే కూడా ఇస్తారు. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే అట్లా ఇన్స్టాగ్రామ్లో అట్లా పెడుతుర్రు వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయని. వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఇంకేంది అన్నట్టుగానే. ఇప్పుడు ఇంకా నన్ను అప్పు అడుగుతారు. కొంచెం 10,000 ఇవ్వ, 5,000 ఇవ్వ, 2,000 ఇవ్వ, 3,000 ఆ 2,000 10,000 నా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు అందరిని ఫోన్ చేసి అడుగుతామని ఇంకా ఇట్లా అడుగుతారు అందరు. కనీసం ఆ ప్రభాస్ అన్న చూసి నేనేం చేయకుండా నా పేరు ఇట్లా చెప్పారు అనుకుని ఆ సార్ అన్న కొంచెం ఏమైనా యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ సార్ కూడా ఇంతవరకు ఏం తీసుకోలేదు. అసలు ఆ న్యూస్ రాకుంటే ఎవరైనా హెల్ప్ చేసి మా ఆయన బతుకుతుండే. ఆ న్యూస్ వచ్చే వరకే ఎవరు డబ్బులు వేయలేరు. కావాలంటే మీరు కాల్లో అవి చూసుకోండి, లిస్ట్ ఉంటే కదా ఎవరెవరు వేసారని చూసుకోండి. న్యూస్ వచ్చింది కదా, ఎవరొక్క డబ్బు వేయలేరు. అది ఒకవేళ ఆయన అట్లా న్యూస్ రాకుంటే ఏమైనా చేసినేమో నాకు అనిపించింది.